హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం సైనిక్ అన్న హోదాకి సంబంధించి పర్సంటేజ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. పర్సంటేజ్ టాపిక్ గురించి ఆల్రెడీ మనం చాలా ఫస్ట్ ఓవర్వ్యూ గురించి చెప్పుకున్నాం, ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, కన్వర్షన్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, కన్వర్షన్స్ ఎలా చేయాలి, సింప్లిఫికేషన్స్ ఇన్వాల్వ్ అయితే ఎలా చేస్తాం అది చెప్పుకున్నాం, అండ్ ఆల్సో కంపేరింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. నౌ బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం, అండ్ ఆల్సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్. బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఒక ఎగ్జామినేషను ఒక 300 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది అనుకో. నాకు ఇప్పుడు ఒక 300 మార్క్స్ ఎగ్జామ్, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్ ఎంత అంటే టోటల్ మార్క్స్ వచ్చి మనకి ఎంత అంట 300 మార్క్స్. ఇప్పుడు సైనిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్? 300 మార్క్స్. 300 మార్క్స్ అయితే నాకు వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంత మార్క్స్ వచ్చాయంటే 250 మార్క్స్ వచ్చాయి. మొత్తం ఎన్ని మార్క్స్కి? 300 మార్క్స్కి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 250 మార్క్స్ వచ్చాయి. 250 మార్క్స్ వచ్చాయి అంటే నాకు ఎన్ని మార్క్స్ రాలేదు? 50 మార్క్స్ రాలేదు. అర్థమవుతుందా? అయితే ఒకసారి చూడండి ఒకసారి, అంటే మొత్తం ఎన్ని మార్క్స్కి? 300 మార్క్స్కి నాకు 250 మార్క్స్ వచ్చాయి. అయితే పర్సంటేజ్ అడుగుతాడు. ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు చూడండి ఒకసారి, టోటల్ మార్క్స్ని ఎప్పుడు దేనికి ఈక్వల్ చేసుకుంటాం? ఇన్ పర్సంటేజెస్లో 100% ఈక్వల్ చేసుకుంటాం. అది ఎంత వాల్యూ ఇవ్వకపోని వాడు ఇస్తే ఓకే 100% ఈక్వల్ చేస్తాం. ఇవ్వకపోయినా దేనికి ఈక్వల్ చేస్తాం? పర్సంటేజెస్లో 100% ఈక్వల్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది ఒక్క పాయింట్ అర్థమైతే చాలా ఈజీగా చేసేది. ఒకవేళ ఇప్పుడు నీకు టోటల్ ఎంత? 100% ఈక్వల్ చేస్తాం. అంటే 100% వాల్యూ 300 అయితే నాకు వచ్చిన మార్క్స్ ఎంత పర్సెంటేజ్ అంటే 250 మార్క్స్ వచ్చి ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నాకు ఎన్ని మార్క్స్ రాలేదు, దాని ఎంత పర్సెంటేజ్ పోయింది అంటే 50 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలాగే ఇప్పుడు మార్క్స్ బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ని బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ మార్క్స్ మీద ఎగ్జామినేషన్స్ ఎలా చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాం. దీంట్లో నోట్ అని పెట్టి, దీనికన్నా క్వశ్చన్ కన్నా ముందు చెప్పుకునే ముందు నోట్ అని పెట్టి ఈ 2 పాయింట్స్ నోట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నోట్. ఓకేనా? బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు ఈ 2 పాయింట్స్ మనకు క్లారిటీగా తెలుసుకోవాలి. టోటల్ మార్క్స్ని ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేస్తాం? మనం 100% ఈక్వల్ చేస్తాం. టోటల్ మార్క్స్ని ఎందుకు ఈక్వల్ చేస్తాం? టోటల్ మార్క్స్ని మనం ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేస్తాము? ఇన్ పర్సంటేజెస్లో 100% ఈక్వల్ చేస్తాయి. అండ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా దేనికి ఈక్వల్ చేస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా దేనికి ఈక్వల్ చేస్తాం? మనం ఆల్వేస్ 100% ఈక్వల్ చేస్తాం. అదేలాగా మ్యాక్సిమం మార్క్స్ అంటే దేనికి ఈక్వల్ చేస్తాం? ఇవన్నీ వర్డ్స్ తెలియాలి మనకు. మ్యాక్సిమం మార్క్స్ అంటే దేనికి ఈక్వల్ చేస్తాం? మనం ఆల్వేస్ ఇన్ 100% ఈక్వల్ చేస్తాం. ఈ పాయింట్స్ మనకు ఐడియా ఉండాలి. బేస్డ్ ఆన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం ఆల్వేస్ ఇన్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటాం. మనకి ఏ వాల్యూస్ అని ఏమన్నాయి దేనిలో కన్వర్ట్ చేసుకుంటాం? పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుని చేస్తాం. అంటే టోటల్ మార్క్స్ని దేనికి ఈక్వల్ చేసుకుంటా? నేను 100% ఈక్వల్ చేసుకుంటా. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని దేనికి ఈక్వల్ చేసుకుంటారు? 100% ఈక్వల్ చేసుకుంటారు. అలాగే మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి? హైయెస్ట్ మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ చేసుకుంటాను? 100% ఈక్వల్ చేసుకుంటా. నేను ఎలా చేస్తాను నేను ఒకసారి అబ్జర్వ్ చేశానంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా 2 స్టెప్స్ 3 స్టెప్స్లో ఆన్సర్ చేసేయచ్చు. సింగిల్ స్టెప్లో కాదు కానీ 2 స్టెప్స్లో ఆన్సర్ చేసేయచ్చు. In 22nd question, in an examination there were 1000 boys and 800 girls. అంటే ఒక ఎగ్జామినేషన్కి ఎంతమంది హాజరయ్యారు అబ్బాయిలు? 1000 మంది హాజరయ్యారు అబ్బాయిలు. 800 మంది అమ్మాయిలు హాజరయ్యారు. ఇఫ్ 60% ఆఫ్ బాయ్స్ అండ్ 50% ఆఫ్ ద గర్ల్స్ పాస్డ్. అంటే హాజరైన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చారు కదా, వాళ్ళలో అబ్బాయిలు వచ్చి 60%, అంటే 60% మంది ఏమయ్యారు? పాస్ అయ్యారంట. అండ్ ఆల్సో 50% ఆఫ్ గర్ల్స్ ఏమయ్యారంట? పాస్ అయ్యారంట. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్. అంటే మనం ఏది పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఫెయిల్ అయిన వాళ్ళది క్యాండిడేట్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారో దాని పర్సంటేజ్లో చెప్పాలంట. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఎంతమంది రాని వాళ్ళని ఏమంటాం మనం? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే దేనికి ఈక్వల్ చేస్తాం? పర్సంటేజ్లో 100% ఈక్వల్ చేసుకుంటాం. అంటే ఒక చిన్న చూద్దాం సార్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఆల్వేస్ తెలుగు ఈక్వల్ చేస్తాను, 100% ఈక్వల్ చేస్తాను. 100% ఈక్వల్ చేసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేనికి ఈక్వల్ చేసుకుంటాను? 100% ఈక్వల్ చేసుకుంటాం. 100% ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు.
ఎంతమంది ఉన్నారు, ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ఇక్కడ గర్ల్స్ ఉన్నారు. అంటే 100% ఏంటి, ఎగ్జామినేషన్కి వచ్చారు. 100% టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మనకు వాల్యూ తెలియదు, కానీ పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే 100%. అంటే 100% ఎవరు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు అండ్ ఆల్సో గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది వచ్చారంటే ఎగ్జామ్కి 1000, గర్ల్స్ ఎంతమంది వచ్చారంట ఎంతమంది వచ్చారు, 800 గర్ల్స్ వచ్చారు. అవునా? ఇప్పుడు దీంట్లో బాయ్స్లో వచ్చి 60% ఏమయ్యారంట, 60% ఆఫ్ ద బాయ్స్ ఏమయ్యారు, పాస్ అయ్యారు. అండ్ ఆల్సో 50% ఆఫ్ గర్ల్స్ ఏమయ్యారు, పాస్ అయ్యారు. అంటే దీంట్లో వీళ్ళు బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 1000 మెంబర్స్ ఉన్నారు. 1000లో 60% అంటే మీనింగ్ ఏంటి, 1000లో 60% అంటే 60% అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం లేదా, చూడు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 110 × 60 ఎంత, 600. అంటే 1000లో 60% ఎంతమంది పాస్ అయ్యారు మనకు, దీంట్లో ఎంతమంది పాస్ అయ్యారు, 600 మెంబర్స్ పాస్ అయ్యారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, పాస్ టోటల్ ఏమో 1000 మెంబర్స్. 1000 మెంబర్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, 600 మెంబర్స్ పాస్ అయితే ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 400 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 400 మెంబర్స్ ఉన్నారు. అలాగే టోటల్ గర్ల్స్ ఎగ్జామినేషన్ ఎంతమంది వచ్చారు, 800 మెంబర్స్ వచ్చారు. 800 మెంబర్స్ వస్తే దాంట్లో ఎంతమంది పాస్ అయ్యారంట, 50% పాస్ అయ్యారంట. దీంట్లో 50% ఎంత అంటే 50 అంటే ఆఫే కదా, అంటే 800లో 50% ఎంత, 800లో 50% అంటే 400 వస్తుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం ఎలా చేస్తారు చూడండి. అంటే 50% అంటే 50/100, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమొస్తుంది, అప్పుడు 8 5 ఎంత 40 అంటే 400. అర్థమవుతుందా? ఇదేమో టోటల్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, పాస్ అయిన వాళ్ళు 400. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు 400 మంది ఏమయ్యారు, ఫెయిల్ అయ్యారు. అర్థమవుతుందా? అంటే మొత్తం ఫెయిల్ అయింది ఎంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ 400 ఉన్నారు, ఇక్కడ 400. అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, 800 మెంబర్స్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అంటే మొత్తం ఎగ్జామినేషన్కి ఎంతమంది వచ్చారు, ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్కి ఎంతమంది వచ్చారు, బాయ్స్ గర్ల్స్ మొత్తం ఎంత వచ్చారు, ఇక్కడ 1800 ఇక్కడ 1000 బాయ్స్ 1000 ప్లస్ 800. అంటే మొత్తం ఎంతమంది వచ్చారు, 1800 వచ్చారు. మొత్తం మంది ఎంత వచ్చారు, 1800 మెంబర్స్ వచ్చారు. 1800 మెంబర్స్ వస్తే దాంట్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఇక్కడ గర్ల్స్ ఏమో 400 మెంబర్స్ అండ్ ఆల్సో బాయ్స్ ఏమో 400 మెంబర్స్. మొత్తం ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 800 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. 800 మెంబర్స్ ఫెయిల్ అయితే దాని పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి లేదా, ఇప్పుడు టోటల్ ఎంతమంది, 1800 మెంబర్స్. 1800 మెంబర్స్ని దేనికి ఈక్వల్ చేస్తాం, పర్సంటేజ్లో 100% ఈక్వల్ చేస్తాం. 100% ఈక్వల్ చేస్తాం. మనకు ఫెయిల్డ్ కావాలా, పాస్ కావాలా, ఈ ఫెయిల్డ్ పెట్టాలి. ఫెయిల్ ఫస్ట్ ఎంతమంది క్యాండిడేట్స్ ఫెయిల్ అయ్యారో పర్సంటేజ్లో చెప్పాలి. ఫెయిల్ అయింది ఎంతమంది, గర్ల్స్ ఏమో 400 మెంబర్స్, బాయ్స్ ఏమో 400 మెంబర్స్. మొత్తం ఎంతమంది, 800 మెంబర్స్. అయితే ఎంత పర్సంటేజ్ అన్నాడు, అంటే క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 1800 × x = 800 × 100%. అర్థమవుతుందా? అంటే ఈ x దీంతో మల్టిపుల్ చేస్తాను, 800ని దీంతో మల్టిపుల్ చేస్తాను. చేస్తే మనం ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 800 × 100 ఎంత వేయాలి, 1800. ఇక్కడ చూడు 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడు 2 4 2 9 ఎంత వచ్చింది, అప్పుడు 400/9%. 400/9% మిక్సీలో చెక్ చేద్దాం. ఒకవేళ మిక్సీలో అడిగాడు అప్పుడు ఏం చేస్తాం, మిక్సీలో అడిగితే అప్పుడు ఏం చేస్తాం చూడు, 9తో డివిజన్ చేస్తాం. 9 4 0 ఎంత, 36. అంటే అప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు 4 మళ్ళీ 9 4 0 ఎంత, 36 మళ్ళీ 4 మళ్ళీ 0 పెట్టుకోవాలి కదా, అంటే పాయింట్ పెట్టుకోలేదు ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు మళ్ళీ 9 4 0 ఎంత, 36 మళ్ళీ ఎంత, 4. అంటే ఇట్లా పోతూనే ఉంటుంది కదా. అంటే ఎంత పర్సెంట్ డెసిమల్స్లో అయితే 44.44%. ఇలా డెసిమల్స్లో చెప్పాలి. అంటే ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంటే 1000 మెంబర్స్ ఏమో బాయ్స్ ఉన్నారు, 800 మెంబర్స్ ఏమో గర్ల్స్ వచ్చారు.
అంటే 1000 మెంబర్స్ బాయ్స్ వచ్చారు, 800 మెంబర్స్ గర్ల్స్ వచ్చారు. ఆ వచ్చిన దాంట్లో బాయ్స్లో 60% ఏమయ్యారంట, పాస్ అయ్యారంట. అండ్ 50% గర్ల్స్ ఏమయ్యారంట, పాస్ అయ్యారంట. అంటే ఫైండ్ ద ఫెయిల్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్లో ఫెయిల్ అయ్యారో అని అడిగాడు. అంటే నేను చెప్పాను ఇక్కడ కీ పాయింట్స్, టోటల్ మార్క్స్ని కానీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం మార్క్స్ కానీ దేనికి ఈక్వల్ చేసుకోవాలి, 100% ఈక్వల్ చేసుకోవాలి. ఇదే క్వశ్చన్ని మనం ఇంకో ఈజీ వేలో ఎలా చేయాలి ఒకసారి చెక్ చేద్దాం. ఇదే క్వశ్చన్ని ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇంకా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇండియన్ ఎగ్జామినేషన్ దెర్ వర్ 1000 బాయ్స్ అండ్ 800 గర్ల్స్. ఇఫ్ 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 50% ఆఫ్ ది గర్ల్స్ పాస్డ్. అంటే 60% ఆఫ్ బాయ్స్ ఏమయ్యారంట, పాస్ అయ్యారు. అండ్ 50% ఆఫ్ గర్ల్స్ ఏమయ్యారు, పాస్ అయ్యారు. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్. అంటే ఎంత పర్సంటేజ్లో ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఫెయిల్ అయ్యారో మనం చెప్పాలి. ఇప్పుడు అదే అలాగే చూడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేను దేనికి ఈక్వల్ చేసుకుంటాను, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్వేస్ ఇది ఈక్వల్స్ టు 100%. అంటే దీంట్లో ఎవరు ఉన్నారు, ఇక్కడ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ ఉన్నారు అండ్ ఆల్సో గర్ల్స్ కూడా ఉన్నారు. 100%లో ఆ బాయ్స్ ఎంతమంది ఉన్నారంట, మొత్తము 800 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తము 1000 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, 1000 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 800 మెంబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం కలిపి 100% అంటే 800 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 100% వాల్యూ వచ్చి 800 మెంబర్స్ ఉన్నారు బాయ్స్ గర్ల్స్ ఉంటే, ఈ 1000 మెంబర్స్లో 60% ఏమయ్యారంట, పాస్ అయిపోయారంట. 1000లో 100లో 60 అంటే 60% అంటే ఎంత, 60 కదా. అలాగే 1000లో 60% అంటే ఎంత, 600. అంటే టోటల్లో 600 పోతే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది వస్తారు, 400 వస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది వస్తారు, ఇదేమో టోటల్, ఇదేమో పాస్ అయిన వాళ్ళు. టోటల్ ఏమో బాయ్స్ వచ్చి 1000 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో పాస్ అయిన వాళ్ళు 600 మెంబర్స్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇక 40% ఉంటారు. 1000లో 40% ఎంత, 400. అలాగే గర్ల్స్ వీళ్ళేంది, టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 800 మెంబర్స్ ఉన్నారు. 800 మెంబర్స్ ఉంటే దానిలో ఏమయ్యారంట, 50% గర్ల్స్ పాస్ అయ్యారంట. 800లో 50% ఎంత, 400. పాస్ అయింది ఎంతమంది పాస్ అయ్యారు, అప్పుడు 400 మెంబర్స్ పాస్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయిపోయారు, 400 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. అయితే టోటల్ 100% వాల్యూ ఎంతమంది ఉన్నారు, మొత్తము బాయ్స్ అండ్ గర్ల్స్ 800 మెంబర్స్ ఉన్నారు. 100% అంటే 1800 వచ్చి 100% అయితే ఇక్కడ ఎంతమంది మొత్తము ఫెయిల్ అయిన వాళ్ళు 400 + 400 అంటే మొత్తం ఎంత, 800 మెంబర్స్కి ఎంత పర్సెంటేజ్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడేమో టోటల్, ఇక్కడేమో ఫెయిల్. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత, x ఈక్వల్స్ టు 100 × 800/1800. 2 zeros క్యాన్సిల్, 2 9s 2 4 అంటే ఆన్సర్ ఎంత మనకు, 400/9. అంటే 400/9 అంటే మీనింగ్ ఎంత, పర్సంటేజ్. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. ఇలా ఈజీగా కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇలా ఏ ఆప్షన్స్లో ఫిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంటుంది, డెసిమల్లో ఉంటుంది, లేకపోతే ఇంప్రాపర్లోనే ఉండొచ్చు. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. ఓకేనా. ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒక ఇండియన్ ఎగ్జామినేషన్ ఈ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ 40% 2 మార్క్స్. అంటే ఈ ఎగ్జామినేషన్లో నేను పాస్ అవ్వాలంటే నాకు ఎంత పర్సెంటేజ్ రావాలి, 40% మార్క్స్ రావాలి. అంటే నేను పాస్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి, 40% రావాలి. ఏ క్యాండిడేట్ గెట్స్ 220 మార్క్స్ అంటే ఆ క్యాండిడేట్కి ఎంత వచ్చాయంట, ఎగ్జామ్ రాస్తే 40% వస్తే పాస్ అవుతాడని తెలుసు. కానీ వాడికి ఎన్ని వచ్చాయి, ఎగ్జామ్లో 220 మార్క్స్ వచ్చాయంట. అండ్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు వాడు, 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోతే వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. అంటే ఆ టోటల్ మార్క్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం అంటే టోటల్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్. అంటే వాడు ఎగ్జామినేషన్ రాశాడు, ఆ ఎగ్జామినేషన్లో టోటల్ మార్క్స్ ఎంత మనకు తెలుసు, టోటల్ మార్క్స్ ఎంతో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ మార్క్స్ ఎంతో తెలుసా, తెలియదు. కానీ ఎంత అది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇన్ పర్సంటేజ్ ప్రకారం అయితే టోటల్ మార్క్స్ ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేస్తాం, మనం 100%కి ఈక్వల్ చేస్తాం. దేనికి ఈక్వల్ చేస్తాం, 100%కి ఈక్వల్ చేస్తాం.
టోటల్ మార్క్స్ ఆల్వేస్ మనకు వాల్యూ తెలియదు, వాల్యూ తెలియకపోయినా కూడా పర్సంటేజ్ ఎంతకి ఈక్వల్ చేస్తాం, 100%కి ఈక్వల్ చేస్తాం. 100%కి ఈక్వల్ చేస్తే ఎంత పర్సంటేజ్ రావాలంటే పాస్ అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి. అయితే నాకు వచ్చిన మార్క్స్ ఎంత, 220 మార్క్స్. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను, 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అంటే నాకు వచ్చిన మార్క్స్ 220, ఫెయిల్ అయిపోయిందేమో 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అంటే 220 మార్క్స్ నాకు వచ్చాయి. ప్లస్ 20 మార్క్స్ వచ్చింటే నేనేమైపోయేవాడిని, పాస్ అయిపోయేవాడిని. అంటే నాకు ఎన్ని మార్క్స్ రావాలి పాస్ అవ్వాలంటే 240 మార్క్స్ రావాలి. అంటే 240 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్, మనకు 40%కి ఈక్వల్. అర్థమవుతుందా? అంటే పాస్ అవ్వాలంటే నాకు వచ్చిన మార్క్స్ ఏమో 220 మార్క్స్, నేను ఫెయిల్ అయిపోయింది ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను, 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. ఆ 20 మార్క్స్ వచ్చింటే నేను పాస్ అయిపోయేవాడిని. పాస్ అయిపోయానంటే 240 మార్క్స్ వస్తే నేను ఏమైపోతాను, పాస్ అయిపోతాను. 240 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్, 40%. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పాస్ మార్క్స్ వచ్చి ఎంత రావాలి వాడికి, పాస్ అవ్వాలంటే 240 మార్క్స్ రావాలి. అదే పర్సంటేజ్ ప్రకారం అయితే 40%. 100% వాల్యూ ఎంత మనకు తెలియదు, కానీ పాస్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి, 40% రావాలి. వాల్యూ ప్రకారం వచ్చేసి ఎంత మార్క్స్, అది 240 మార్క్స్. అంటే నాకు వచ్చిన మార్క్స్ 220 మార్క్స్, ఫెయిల్ అయిపోయిందేమో 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అంటే 2 మార్క్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 240 మార్క్స్ వస్తే నేను పాస్ అయిపోతాను తెలుసు. అంటే 240 మార్క్స్ వాళ్ళు మార్క్స్ పరంగా అయితే, ఇన్ని పర్సెంటేజ్ ప్రకారం అయితే 40% మార్క్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎలా చేస్తాం, x into 40, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. x into 40, 240 into 100. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 240 into 100/40, 4 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 1 4 6 6 into 100 ఎంత, 600. 6 into 100 ఎంత, 600. ఎంత, 600. అంటే నేను రాసిన ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి, 600 మార్క్స్ రాస్తే 220 మార్క్స్ వచ్చింది. 220 మార్క్స్ వచ్చి కానీ 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అదే పర్సెంటేజ్ ప్రకారంగా నేను ఎన్ని మార్క్స్, ఎంత పర్సెంటేజ్ రావాలి పాస్ అవ్వడానికి, 40% మార్క్స్ రావాలి. టోటల్ మార్క్స్ ఆల్వేస్ దేనికి ఈక్వల్ చేసుకుంటాను, నేను 100%కి ఈక్వల్ చేసుకుంటాను. ఈ మెథడ్ అర్థమైందా? చాలా ఈజీగా ఉంటుంది. 24th క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. 24 క్వశ్చన్స్ చెప్పుకొని దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా, కంటిన్యూ. In an examination, it is required to get 36% of maximum marks to pass. A student got 113 marks and failed by 85 marks. Full stop. Find the maximum marks for the examination. అంటే ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడంట, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే పాస్ అవుతాడంట, 36% మార్క్స్ వస్తే పాస్ అవుతాడంట. అయితే ఏ స్టూడెంట్ గాట్ 113 మార్క్స్, అంటే స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంట, 113 మార్క్స్ వచ్చాయంట. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట, ఫెయిల్డ్ బై 85 మార్క్స్. అంటే ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు, 85 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంది, టోటల్ మార్క్సే కదా. అంటే మనం ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ మార్క్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం దీంట్లో నోట్ అని చెప్పి ఒక కీ పాయింట్ నోట్ చేస్తాం. ఎప్పుడు కూడా టోటల్ మార్క్స్ని మనం దేనికి ఈక్వల్ చేస్తాం, ఇన్ పర్సంటేజెస్లో టోటల్ మార్క్స్ని ఆల్వేస్ ఈక్వల్స్ టు 100%. 100% ఈక్వల్ చేయొచ్చు. మనకు మ్యాక్సిమం మార్క్స్ అయినా కూడా దేనికి ఈక్వల్ చేస్తాం, 100% ఈక్వల్ చేస్తాం. అంటే 100%. మనకు మ్యాక్సిమం మార్క్స్ తెలుసా మనకు, అంటే టోటల్ మార్క్స్ మనకు తెలియదు. అంటే ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. దీన్ని దేనికి ఈక్వల్ చేస్తాం మనం, 100%కి ఈక్వల్ చేస్తాం. 100%కి ఈక్వల్ చేస్తే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఎగ్జామ్ రాశాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 113 మార్క్స్ వచ్చాయి. 113 మార్క్స్ వస్తే నేను ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను, 85 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అంటే నాకు ఎంత పర్సెంటేజ్ వస్తే నేను పాస్ అవుతాను, 36% వస్తే నేను పాస్ అవుతాను. అంటే నేను పాస్ అవ్వాలంటే నాకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలి, 36% మార్క్స్ రావాలి. ఆ 36% మార్క్స్ అంటే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 113 మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను, 85 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాను. అంటే 130 + 85 మార్క్స్ వస్తే నేను ఏం అయ్యేవాడిని, పాస్ అయిపోయేవాడిని. అంటే 113 + 85 అంటే ఎంత, 198. అంటే 198 మార్క్స్ వస్తే నేను ఏమయ్యేవాడిని, పాస్ అయ్యేవాడిని. అంటే 198 మార్క్స్ రావాలి నేను పాస్ అవ్వాలంటే. మార్క్స్ పరంగా అయితే 198 మార్క్స్ రావాలి, పర్సెంటేజ్ పరంగా అయితే 36% రావాలి. అంటే 36% వాల్యూ ఎంత మనకు, 198. ఇలా ఈజీగా సింగిల్ స్టెప్పుల్లో ఆన్సర్ చేసేయచ్చు.
అంటే 36% వాల్యూ వచ్చి 198 మార్క్స్ అయితే 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ రెండిట్లో ఏం చేస్తాం మనం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. x ఇంటూ 36 ఈక్వల్స్ టు 198 ఇంటూ 100 చేస్తే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్స్ టు 198 ఇంటూ 100/36 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. క్యాన్సిలేషన్ చేయండి. 9తో చేయండి. 9 4 జర్ 9 2 జర్ 9 2 జర్ నెక్స్ట్ 2 2 జర్ 2 11 జర్ 2 1 జర్ 2 50 జర్ 11 ఇంటూ 50 ఎంత? 11 ఇంటూ 50 ఎంత? 11 ఇంటూ 50 అంటే ఎంత? 11 5 జర్ 55 అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్కి మనకు? 550 మార్క్స్కి. అంటే నాకు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి రాస్తాను నేను? 550 మార్క్స్ రాస్తే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 113 మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ నేను ఫెయిల్ అయిపోయాను? 85 మార్క్స్ ఫెయిల్ అయిపోయాను. అంటే ఎంత పర్సెంటేజ్ రావాలి నేను పాస్ అవ్వడానికి? 36% రావాలి. అయితే 36% రావాలంటే పాస్ మార్క్స్ ఎన్ని? 198 మార్క్స్. అయితే 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? టోటల్ మార్క్స్ని దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ చేస్తే టోటల్ మార్క్స్ ఎంత? 550 మార్క్స్. ఇలా చాలా ఈజీగా ఉంటాయి, అసలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇలా ఈజీగా షార్ట్ వేలో ఫైండ్ అవుట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.